మర్చిపోండి, మిమ్మల్ని మ్యాథ్స్ చేయడానికి ఆపేవాడే ఉండడండి. హాయ్ అందరికీ, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వాసవి. ఈరోజు ట్రిగ్నోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ లో భాగంగా పార్ట్ 2 వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1 వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియోని కూడా చూసేయండి. మరి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? మరి ట్రయాంగిల్ యొక్క అన్ని మెజర్మెంట్స్ ని కనుక్కునేది ట్రిగ్నోమెట్రీ అని అర్థం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అసలు ట్రయాంగిల్ లో ఏమేమి ఉంటాయి? సైడ్స్ అండ్ యాంగిల్. ఓకే, సైడ్స్ అంటే మనకు తెలుసు, యాంగిల్ అంటే ఏంటి మరి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మూవింగ్ రే తీసుకోండి. ఈ మూవింగ్ రే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర తన డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంది అనుకుందాం. అంటే ఈ మూవింగ్ రే ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర దాని డైరెక్షన్ ని చేంజ్ చేసుకున్నప్పుడు అది కొంచెం దూరం రొటేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైనా సమ్ ఇనిషియల్ రే టర్మినల్ రేగా చేంజ్ అయినప్పుడు అది ఎంత దూరం డైరెక్షన్ చేంజ్ చేసుకుంది, ఎంత రొటేట్ అయింది అనేదాన్నే మనం యాంగిల్ అని పిలుస్తూ ఉంటాము. దీన్నే టీటా, కొన్ని సందర్భాల్లో ఆల్ఫా, బీటా అని కూడా డినోట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ యాంగిల్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది మన ఇనిషియల్ రే అనుకుందాం. ఈ ఇనిషియల్ రే నుంచి ఇట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవింగ్ రే అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయినట్లయితే ఇక్కడ ఏర్పడే యాంగిల్ మనకి నెగిటివ్ యాంగిల్ అవుతుంది. అలాగే ఈ మూవింగ్ రే నుంచి ఇనిషియల్ రే నుంచి సమ్ యాంగిల్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ మూవింగ్ రే అనేది ట్రావెల్ అయినట్లయితే ఇక్కడ ఏర్పడే యాంగిల్ మనకి పాజిటివ్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ యాంగిల్ ని మెజర్ చేయడానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టమ్స్ ఏంటి అంటే, ఒకటి సెక్సాజెసిమల్ మెజర్మెంట్ అండ్ వన్ మోర్ ఈస్ సర్క్యులర్ మెజర్మెంట్. ఇవి రెండు ఏంటివి? ఫస్ట్ ఈ సెక్సాజెసిమల్ మెజర్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ సెక్సాజెసిమల్ మెజర్మెంట్ అనేది ఇది ఒక బ్రిటిష్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ లో మనం డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ లో మనం యాంగిల్ ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సర్కిల్ తీసుకోండి. ఇక్కడ సెంటర్ ఉంటుంది. ఈ సర్కిల్ ని మొత్తం 360 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఒక సర్కిల్, ఒక కంప్లీట్ సర్కిల్ ని 360 పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు మనకి ఒక పార్ట్ ఏమవుతుంది? 1/360th పార్ట్ అవుతుంది. ఈ 1/360th పార్ట్ నే మనం 1 డిగ్రీ అంటాం. ఓకే, అంటే ఒక సర్కిల్ ని తీసుకున్నట్లయితే ఆ సర్కిల్ లో 360 డిగ్రీస్ ఉంటుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్ తీసుకున్నాము, దాన్ని డిగ్రీస్ అని అంటాము. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ మినిట్స్, సెకండ్స్ ఏంటి అంటే ఏం లేదండి, ఈ 1 డిగ్రీ ఒక్కొక్క పార్ట్ కూడా మళ్ళీ 60 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. అంటే చూడండి, ఇది 1 డిగ్రీ కదా. ఈ 1 డిగ్రీకి వచ్చేసి 1 డిగ్రీ వాల్యూ వచ్చేసి మనకి 60 మినిట్స్ అవుతుంది. 1 డిగ్రీ సబ్ డివైడెడ్ బై 60 మినిట్స్ అని అర్థం. అలాగే ఈ 60 మినిట్స్ కూడా మళ్ళీ సబ్ డివైడ్ అవుతూ ఉంటుంది. అంటే 1 మినిట్ కి 60 సెకండ్స్ అవుతుంది. 60 సెకండ్స్ కలిపితే 1 మినిట్, అలాగే 60 మినిట్స్ కలిపితే 1 డిగ్రీ, 360 డిగ్రీస్ కలిపితే 1 కంప్లీట్ సర్కిల్ అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ డిగ్రీస్ ని మనం ఈ రకంగా నోటిఫై చేస్తాము. అదే విధంగా మినిట్స్ ని ఈ రకంగా, అలాగే సెకండ్స్ ని
ఈ విధంగా మనం నోటిఫై చేయడం జరుగుతుంది. అసలు ఈ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ సిస్టమ్ని ఒక ట్రిగ్నోమెట్రీలో మాత్రమే కాదండి, యాంగులర్ మెజర్మెంట్ అవసరమయ్యే అన్ని రకాల ఫీల్డ్స్లో ఈ సిస్టమ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ సిస్టమ్ని యూజ్ చేసి యాంగిల్ యొక్క పర్ఫెక్ట్ మెజర్మెంట్, పర్ఫెక్ట్ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ని అన్ని రకాల ఫీల్డ్స్లోకి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ సర్క్యులర్ మెజర్మెంట్. ఈ సిస్టమ్ వచ్చేసి సేమ్ దీనిలాగే అండి, కానీ ఇది కాదు. ఎలా అంటారా, ఇప్పుడు చూడండి, మనం సెక్సాజెషనల్ మెజర్మెంట్ లో ఒక సర్కిల్ ని మనం 360 పార్ట్స్ గా డివైడ్ చేసాం. కానీ ఇక్కడ ఒక సర్కిల్ ని తీసుకున్నట్లయితే అందులో ఒక పార్ట్ ఒక ఆర్క్ తీసుకోండి. ఈ ఆర్క్ యొక్క లెంత్ L అనుకుందాం. అలాగే ఈ రేడియస్ R ఈక్వల్ టు లెంత్. ఓకే, ఈ ఆర్క్ యొక్క లెంత్, ఈ రేడియస్ రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు ఈ పార్ట్ ని మనం రేడియన్స్ అంటాం. ఈ సెక్సాజెషనల్ మెజర్మెంట్ లో డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ యూజ్ చేస్తాం. ఈ సర్క్యులర్ మెజర్మెంట్ లో రేడియన్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. రేడియన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సర్కిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క రేడియస్ అండ్ దాని యొక్క ఆర్క్ లెంత్ అనేది ఈక్వల్ అయినప్పుడు అక్కడ కవర్ అయ్యే ఈ పార్ట్ ని మనం రేడియన్స్ అంటూ ఉంటాము. ఇక్కడ యాంగిల్ కూడా ఉంటుంది. యాంగిల్ అంటే మనకి L/R. మనం టీటా వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది వచ్చేసి యాక్చువల్ ఫార్ములా టీటా ఈజ్ ఈక్వల్ టు L/R. ఇక్కడ ఏం లేదండి, నేనేం చెప్పాను, మనకి రేడియన్స్ అంటే R ఈక్వల్ టు L అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ R వాల్యూ 1 తీసుకుందాం. అలా ఉన్నప్పుడు మనకి L వాల్యూ కూడా 1 అవుతుంది కదా. సో ఇదే వాల్యూస్ ని మనం ఈ L/R లో చేసినట్లయితే మనకి టీటా వాల్యూ ఏమొస్తుంది, 1 రేడియన్స్ అవుతుంది. అంటే ఈ సర్క్యులర్ మెజర్మెంట్ సిస్టమ్ లో మనము ఈ డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ తో పాటు మనం రేడియన్స్ ని కూడా యూజ్ చేసి యాంగిల్ యొక్క మెజర్మెంట్, పర్ఫెక్ట్ వాల్యూ అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వీటిని యూజ్ చేసి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ని ఎలా ఫామ్ చేస్తారు అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 135 డిగ్రీస్ ఉందనుకోండి, దీన్ని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే రేడియన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఒకటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి అన్న, 180/π చేయాలి. అదే విధంగా డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేయాలి. రేడియన్స్ లోకి ఇచ్చినప్పుడు డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే π/180. ఈ రెండు ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు రేడియన్స్ లో ఉన్నది డిగ్రీస్ లోకి ఉన్న వాల్యూని రేడియన్స్ లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అని స్కూల్లో చెప్తూ ఉంటారు. బట్ నేను చెప్తున్నాను, మర్చిపోండి, ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ని మర్చిపోండి. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను, ఫార్ములాస్ అనేవి మీరు మైండ్ లో ఫ్రీజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని. చిన్న కరెక్షన్, ఫార్ములాని మాత్రమే కాదు, అది ఎలా వచ్చింది, ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం మైండ్ లో ఫ్రీజ్ చేసుకుంటే మిమ్మల్ని మ్యాథ్స్ చేయడానికి ఆపేవాడే ఉండడండి. ఎలా అంటారా, ఇది ఎలా వచ్చింది, అసలు రేడియన్స్ ఈక్వల్ టు 180/π ఎలా వచ్చింది మ్యామ్? ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాము, ఇక్కడ పాయింట్ ఉంది. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ కి మనకి ముందే తెలుసు, ఒక స్ట్రైట్ లైన్ లో యాంగిల్ అనేది మనకి ఈ టీటా వాల్యూ వచ్చేసి 180 ఉంటుంది అని. ఓకే, అలాగే రేడియన్స్ కూడా
మనం చెప్పగలం ఈ రేడియన్స్ అనేది పై అవుతుంది. ఎలా ఎలా రేడియన్స్ పై అయింది? 180 డిగ్రీస్ అని అంటే మనకు ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లో మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో హాఫ్ అంటే హాఫ్ పార్ట్ అంటే 180 పార్ట్స్. అందుకే మనకి 180 డిగ్రీస్ వచ్చింది. ఇది క్లియర్. పై ఎలా వచ్చింది? మనకి కంప్లీట్ సర్కిల్ వాల్యూ ఎంత? 2 ఇంటూ పై. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు 180. ఇదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఈ పై అనేది మనకి రేడియన్స్, 180 అనేది మనకి డిగ్రీస్. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇక్కడ చూడండి, ఏమీ లేదు అని అంటే మనకి 1 ఉన్నట్టు లెక్క, అంతే కదా. ఇక్కడ 1 ఇది రేడియన్స్, ఇది డిగ్రీస్. మనకి రేడియన్స్ కావాలి, 1 రేడియన్ ఎంత అనేది కావాలి. అలా అన్నప్పుడు ఈ పై రేడియన్స్ ఇటు సైడ్ షిఫ్ట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? మనకి రేడియన్స్ ఈక్వల్ టు 180 బై పై అవుతుంది. సేమ్ వే మనకి డిగ్రీస్ కావాలి అన్నప్పుడు ఈ డిగ్రీస్ ఇక్కడ ఉంచి ఇటు సైడ్ ఉన్న 180 డిగ్రీస్ ని ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 అవుతుంది. మనకి డిగ్రీస్ కావాలి అన్నప్పుడు పై బై 180 వచ్చింది, రేడియన్స్ కావాలి అన్నప్పుడు 180 బై పై వచ్చింది. ఈ రకంగా ఫార్ములాస్ ఫామ్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కన్వర్షన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం 135 డిగ్రీస్ ని రేడియన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. నేను ఇప్పుడే చెప్పాను కదా, మనకి పై రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ డిగ్రీస్ లో ఉంది కదా, సో పై రేడియన్స్ 180 డిగ్రీస్ అయినప్పుడు 1 డిగ్రీ వాల్యూ 1 డిగ్రీ ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం. ఏమీ లేదు, ఇక్కడ 1 డిగ్రీ పెట్టేస్తాను. అలా ఉన్నప్పుడు ఈ 180 డిగ్రీస్ ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180. అంటే సింపుల్, 135 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 ఇంటూ 135. ఇంతే కదా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే 45 టేబుల్ చూద్దాం. 45 3s, 45 4s. ఓకే, అంటే 3 పై బై 4. 135 డిగ్రీస్ కి మనకి 3 పై బై 4 రేడియన్స్ అవుతుంది. రేడియన్స్ లో ఉన్న వాల్యూని మనం డిగ్రీస్ లోకి చేంజ్ చేద్దాం. అది ఎలాగో కూడా చూద్దాం. ఇప్పుడు పై బై 3 రేడియన్స్ ని మనం డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలాగా అంటే సేమ్ యాజ్ యూజువల్, మనం పై రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకు కావాల్సిందే డిగ్రీస్. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మనకి 1 రేడియన్ వాల్యూ ఎంత అవుతుంది? 180 బై పై అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఉన్న పైని అటు సైడ్ షిఫ్ట్ చేసేసాము. ఇప్పుడు మనకి 1 రేడియన్ వాల్యూ 180 బై పై అయినప్పుడు పై బై 3 రేడియన్స్ కి ఎన్ని డిగ్రీస్ అవుతుంది? పై బై 3 రేడియన్స్ కి 180 బై పై ఇంటూ పై బై 3. క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు పై పై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 63 18. అంటే మనకి ఎన్ని డిగ్రీస్ వచ్చింది? 60 డిగ్రీస్. అంటే పై బై 3 రేడియన్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ రకంగా మనకి రేడియన్స్ నుంచి డిగ్రీస్ కి, డిగ్రీస్ నుంచి రేడియన్స్ కి కన్వర్షన్ అడుగుతారు. ఇప్పుడు ఇలా మిక్స్ వాల్యూస్ ఇచ్చారు, అంటే డిగ్రీస్ మినిట్స్
ఇచ్చినప్పుడు దీన్ని రేడియన్స్ లాగా కన్వర్ట్ చేయమన్నారు. మనం ఇప్పటి వరకు ఏం చేసాము, పై రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీనికి కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూని కంప్లీట్ గా డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేసేద్దాం. ఇక చూడండి 7 డిగ్రీస్, 30 మినిట్స్ అంటే పర్ డిగ్రీకి 60 మినిట్స్. ఇక్కడ 30 మినిట్స్ మాత్రమే ఉంది అంటే అర్థం ఏంటి, 1/2 అంటే 7 1/2 7.5 డిగ్రీస్ కదా దాని అర్థం. ఇప్పుడు దీన్ని చూడండి 7 2s 14 14 ప్లస్ 1 15 అంటే 15/2 డిగ్రీస్ ఇచ్చారు. 15/2 డిగ్రీస్ ని మనం రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సింపుల్, మనకు కావాల్సింది రేడియన్స్. సో 1 డిగ్రీకి ఈ 180 ఇటువైపు వెళ్తే π/180 రేడియన్స్ అవుతుంది. అంటే మనకి 15/2 డిగ్రీస్ కి π/180 ఇంటూ 15/2 ఈజీ, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ చూడండి 3s 3 5s 360s 5 12s 60 అంటే π/12 24 అంటే మనకి ఎంత వచ్చింది, π/24 రేడియన్స్ వచ్చింది. అంటే 7 డిగ్రీస్ 30 మినిట్స్ ఈక్వల్ టు π/24 రేడియన్స్. ఈ రకంగా రేడియన్స్ టు డిగ్రీస్, డిగ్రీస్ టు రేడియన్స్ ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో యాంగిల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే యాంగిల్స్ ని పర్ఫెక్ట్ గా మెజర్ చేయగలిగే సిస్టమ్స్ గురించి అండ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 3ని నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. దయచేసి ఆ వీడియోని కూడా చూడండి. అలాగే పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ని నేను పిన్ చేస్తాను. దయచేసి ఆ వీడియోని కూడా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్.